వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాల్లోని ఉప సర్పంచ్ వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాయని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ల రాయమల్లు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలకు వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ కేటాయించడం అనేది 2018 వరకు జరిగిందన్నారు. కానీ 2018 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల్లో ఎస్సీ వార్డ్ సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇవాళ ఏదైతే ఇంతకుముందు ఎస్సీలు 2011 లెక్కల పరంగా జనాభా లెక్కల పరంగా మరి ఇలా రిజర్వేషన్లు తయారు చేస్తున్నటువంటి సందర్భం, మరి ఇతర వర్గాలకు 2024 జనాభా లెక్కల పరంగా మరి రిజర్వేషన్ తయారు చేస్తూ ఉన్నారు. అంటే 2011లో ఎందుకు మా జనాభా ఉన్నారు కదా, మరి అప్పటి నుంచి మరి 2011 నుంచి 18 వరకు కూడా మరి మా ఎస్సీ ఏజెన్సీలలో రిజర్వేషన్ ఇచ్చింది. కానీ 2018 నుంచి మా ఎస్సీ ఏదైతే ఏజెన్సీ ఉన్నదో ఆ ఏజెన్సీలో రిజర్వేషన్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రిజర్వేషన్ కూడా తొలగించేసారు. చాలా అన్యాయం. అంటే దళితులు ఏజెన్సీలో ఉండడం కూడా పాపం అని ఒక కర్మంగా మేము అనుకుంటా ఉన్నాం. చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నాం. ఇలా ఏజెన్సీలలో మాకు కొనడం కానీ అమ్మడం కానీ ఎలాంటి హక్కులు లేవు. కనీసం ఒక ఉప సర్పంచ్గా ఉండడానికైనా కానీ ఒక హక్కుని ఇలా ప్రభుత్వం తీసివేసిన సందర్భంగా మేము చాలా బాధ అనుభవిస్తున్నాం. ఇలా ఇంతకుముందు ఏదైతే బీజేపీ ప్రభుత్వం మోదీ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఓసీలకు రావాల్సినటువంటి 5% ఉన్న ఓసీలకు 2.5% రిజర్వేషన్ ఉండాలి. కానీ వాళ్ళు 10% రిజర్వేషన్ అంటే 200% రిజర్వేషన్ పెంచుకున్నారు. కానీ ఇలా మా ఎస్సీలు మాత్రం మర్చిండ్రు. ఇలా వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళే వాళ్ళు పెంచుకున్నా ఉన్నారు. ఇలా ఎస్సీ ఎస్టీలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకే దయచేసి మేము కోరుకుంటా ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం, ఏదైతే ఈ ఎస్సీలని ఏజెన్సీ గ్రామాలలో తొలగించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ పునఃప్రారంభించాలి. 2018 నుంచి ఈ రకంగా కుట్ర జరిగింది కాబట్టి దయచేసి ఇది కోర్టు కూడా మా దళిత సోదరులు కూడా మేధావులు కూడా దీన్ని ఆలోచించాలి. అట్లే కాక మరి మా ఉప ముఖ్యమంత్రి గారు మరి బట్టి గారే కానివ్వండి, ఇలా రాజనరసింహ గారే కానివ్వండి, మా వివేక్ గారే కానివ్వండి, మా లక్ష్మణ్ గారే కానివ్వండి, ఇలా దళిత నాయకులు మంత్రులుగా ఉన్నారు. దయచేసి ఇలా దళితులుగా మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా దయచేసి మేము వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. మాకు జరిగే అన్యాయం మీద మీరు ఖచ్చితంగా తిరుగుబాటు చేసి మరి ఏజెన్సీలో ఉన్న ఎస్సీలకు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మా దళిత మేధావులు ఉన్నారో ఆ దళిత మేధావులు కూడా ఈ జరుగుతున్న అన్యాయం మీద తిరుగుబాటు చేయాలి. దయచేసి ఏ పార్టీలకు తొత్తులుగా ఉండద్దు. దళిత నాయకులు అనే వాళ్ళు సమస్య వచ్చినప్పుడు పోరాటం చేయాలనే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా దళిత సమాజంకు జరుగుతున్న దాని మీద మరి ప్రజలు అందరూ గ్రామాలలో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, దళిత నాయకులు అందరూ కూడా ఈ విషయం మీద తిరుగుబాటు కూడా తీసుకురావాలని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాడు, వేడుకుంటా ఉన్నాడు. జై భీమ్. జై భీమ్. ఏదైతే ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,751 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో 468 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఆ ఏజెన్సీ గ్రామ పంచాయతీలో మరి 2018 నుంచి మాకు అన్యాయం జరుగుతూ ఉంది. వార్డు సభ్యుల రిజర్వేషన్ తొలగించేసిండ్రు. వార్డు సభ్యుడే గెలిస్తే ఇలా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న కొంతమందికి ఉప సర్పంచ్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. ఆ రకంగా రాజకీయంగా ఇలా ఆర్థికంగా ఎదగడానికి ఎట్లాగో ఏజెన్సీలో లేదు, కానీ రాజకీయంగా ఎదగడానికి ఉప సర్పంచ్ ఒక పదవి మాత్రం ఉంటుంది. అది మాకు రావాలంటే మరి ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో ఆ ఏజెన్సీ గ్రామాలలో మా రిజర్వేషన్ మాకు కేటాయించాలనే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. జారీ అయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏజెన్సీ గ్రామాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అందులో దాదాపు ఎస్సీ జనాభా
కూడా వాళ్ళ ఆ గ్రామాలలో ఉంది కాబట్టి గతంలో 2018 మిత్రుడు చెప్పినట్టు ఎప్పుడైతే ఏజెన్సీ గ్రామ పంచాయతీలలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ను తొలగించిందో దాన్ని పునరుద్ధరించే వరకు మళ్ళీ తిరిగి ఎస్సీ రిజర్వేషన్ను ఏజెన్సీ గ్రామాలలో వార్డు సభ్యుల రిజర్వేషన్ను కేటాయించేంత వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఇప్పుడే ఒక మాట ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీఓలకు అని చెప్పి వాళ్ళు ఎంపీడీఓల ద్వారా చేస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. కనుక మేము ఒకటే ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ గ్రామ పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో ఎస్సీ వార్డు సభ్యులను రిజర్వేషన్ చేసేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం ఆగది. దీన్ని ఎస్సీ మేధావులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఖచ్చితంగా గమనించాలి. మన మండలంలో చూసినట్టయితే 2 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ గ్రామ పంచాయతీగా ఉన్నాయి. ఈ రోజు ఆ గ్రామ పంచాయతీలో దళితులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మరి ఎస్సీలు ఆ గ్రామాలలో ఉండడం తప్ప, మన గ్రామాల్లో పుట్టడం తప్ప. ఏజెన్సీ అన్నప్పుడు ఏజెన్సీలో ఎస్సీ గ్రామ పంచాయతీల్లో ఉన్న వాళ్ళు ఎస్సీ వార్డు సభ్యులను ఎందుకు తొలగించారు? ప్రత్యేకంగా ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇచ్చే వార్డు సభ్యుల రిజర్వేషన్లలో ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీ వార్డు సభ్యులను రిజర్వేషన్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా స్థానిక ఎంపీడీఓలను కావచ్చు, కలెక్టర్లు కావచ్చు ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ రిజర్వేషన్లో ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీ రిజర్వేషన్ వార్డు సభ్యులను కేటాయించినట్లయితే రాబోయే రోజులలో మేము ఉద్యమం ఉధృతం చేస్తాము, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభముఖంగా ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిద్దాం మా హక్కులను సాధిద్దాం, సాధిద్దాం, సాధిద్దాం. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, కొనసాగిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యత